ప్రతి మనిషి జీవితంలో దేవుడు కలుగజేసే దేవుని చిత్తము అని గ్రహించాలి. మన జీవితాలలో దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే మనము తన పిల్లలుగా అనేక మార్లు ఆయన మొరపెట్టుకుంటా ఉంటాం. ఏమని? ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న జీవిత కాలానికి కావలసిన వసతుల కొరకు మనం ఎంతో మొరపెడతాం, అవునా కదా? మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది జరగాలని మనసారా కోరుకుంటాం, అంతేనా? అలాగే ప్రార్థన చేస్తామా? చేస్తాం. నేను ఏదైనా ఒక వస్తువు కానీ మరొకటి ఏదైనానో నాకు కావాలనుకుంటే నేను ప్రభు పాదాల పట్టుకుని గోజాడతా. ఒకవేళ గోజాడినది దొరకకపోతే పరిస్థితి ఏమిటి? నువ్వు అడిగినది నువ్వు పొందుకోకపోతే పరిస్థితి ఏమిటి? ఏమంటది? నువ్వు అడిగింది దేవుడు ఇవ్వట్లేదు. అప్పుడు నీ ఆలోచన ఏంటి? అప్పుడు నీ మనస్సాక్షి ఏమిటి అంటే, చాలా మంది నిట్టూర్పులు ఇడుస్తారు. ఏమని? దేవుడండి అందరికీ చేస్తాడండి, ఎవరికి చేయడు? నాకు మాత్రం. చూసారా? పైకి చెప్పకపోయినా అప్పుడప్పుడు మన అందరి మనసులలో ఈ ఇంటెన్షన్ అనేది వస్తుంది. ఏమని? ఇంత గోజాడి అడుగుతున్నా ప్రభా, నా పట్ల ఈ కార్యము నువ్వు ఎందుకు చేయట్లేదు అని తిరిగి మరలా ఆయనను ప్రశ్నించేవారు మనందరం కూడా, అవునా? అప్పుడప్పుడు జీవితాల్లో ఎదురవుతుంటాయి. అయితే మనం అడిగినదే ఇవ్వాలన్న రూల్ ఏమైనా ఉందా ఆయన దగ్గర? లేదు. కానీ మనిషిగా మనకు ఉండాల్సిన మరొక ఆలోచన ఏమిటి అంటే, నాయన నేను అనుకున్నది కావాలని నేను అడుగుతున్నాను కానీ అది మీ దైవ సంకల్పమైతే, అది మీ చిత్తమైతేనే అది నా వరకు దయచే. లేకపోతే లేకపోయినా ఏమనాలి? నీ చిత్తమైతే నాకు వస్తుంది, నీ చిత్తమైతేనే అది నాకు లభిస్తుంది. ఒకవేళ రాకపోయినా నాకేమి బాధ లేదు ప్రభు. ఎందుకంటే నన్ను ఎలా నడిపించాలో, నన్ను ఎలా దీవించాలో, నన్ను ఎలా వాడుకోవాలో అది నీ చిత్తమై ఉంది, నీ చిత్తమై ఉంది. అంతేనా? మన అందరి పట్ల మన ఉద్దేశాలు వేరు, మన ఆలోచనలు వేరు. మన ఆలోచనలు ఒకలా ఉంటే దేవుడు ఒక్కొక్కసారి మనం ఎంత అడిగినా ఇవ్వడు. అప్పుడు మనం స్థిరపరచుకోవలసిన స్థిరవాక్యం ఏమిటి అంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆయన వేదన పడుతున్నటువంటి భావం ఏంటో తెలుసా? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసి. ఏంటి ఆ గిన్నె? శ్రమలతో నిండిన గిన్నె. కొన్ని గంటలలో రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే సైనికులు వచ్చి ఈయనను బంధించి నానా యాగి చేసి చాలా చిత్రవద చేసి ఆయనను భయంకరమైన శిలువ మీద ఆయనను చంపబోతున్న క్షణాలు ముందున్నాయి. ఇప్పుడు జరగబోయే భవిష్యత్తు ఎవరికి తెలుసు? యేసుకు తెలుసు. ఎలా కొడతారో, ఎలా చేదరిస్తారో, ఆయనను ఎంత అవమానపరుస్తారో ఆయనకు బాగా తెలుసు. అయితే సాధ్యమైతే ఈ గిన్నె తొలగించుము అని చెప్పి యేసు ప్రభు అంతటి వాడేమన్నాడు తెలుసా? ఆయనను నా ఇష్టము కాదు. ఏం చెప్పారమ్మా?
అయినను నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు ప్రభు. యేసు ప్రభు అంటున్నాడు, నాకైతే ఈ శ్రమలను చూస్తా ఉంటే భయం. మనకి ఎలా ఉంటది? భయం. పిల్లవాడిని కొట్టడానికి కంగారగా వచ్చి, ఒరే నువ్వు ఉండరా, బెత్తమట్టుకొస్తున్నానని తిరుగుతుంటే వీడు ఎలా అయిపోతాడు? కిటకిటలు ఆడిపోతాడు, పుట్టేస్తాడు. కొట్టక ముందు కొంతమంది పిల్లలు ఏడ్చేస్తారు. మా ఇంట్లో క్యాండిడేట్ ఉంటది, ఒక పిల్ల ఉంటది, కొట్టక ముందు ఏడ్చేస్తుంటాం. తెలిసిన పిల్ల. ఏమండి అంటే పెద్దం అంటే ఎంత భయం? చాలా భయం. అవునా? చిత్తం అంటే భయం. ఇప్పుడు రాబోయే శ్రమలను కూర్చున్నటువంటి వివరణ ముందుగా తెలుసుకున్న యేసు ప్రభు అంటున్నాడు, సాధ్యమైతే నా యొద్ద నుంచి తీసే ప్రభు అని. వెంటనే ఏమంటున్నాడు? అయినను నా ఇష్టం కాదు కదా ప్రభా, నన్ను నలగొట్టుటైనను, నన్ను చిత్రవద చేయుటైనను ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు అట్టి మరణాన్ని పొందని ఆ శిలువ మరణాన్ని నేను భరించడమైనను, దానిని మోయటమైనను, అది కొండ శిఖరాగ్రం వరకు మోయటమైనను అది నీ చిత్తమై ఉంది నాయనా. కాబట్టి ఎవరి చిత్తం సిద్ధించాలి? నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. ఎవరన్నారు? మనమైతే ప్రభావాలకు ఇచ్చేసావు ప్రభా, అన్నా ఉన్నవాళ్ళకి ఇచ్చేస్తున్నావు ప్రభాను. మనం ఏమంటాం? ఉన్నవాడికి ఎందుకు ప్రభా, లేనివాళ్ళు పోయి వాళ్ళు ఉన్నారు కదా. రే, దేవుడి చిత్తమేంటో, దేవుని చిత్తమేంటో తెలుసుకో. నీకు లేదని అనుకో. దేవుని చిత్తం ఏంటంటే నువ్వు లేమిలో ఉండడము. ఒకవేళ ఆయన చిత్తమేమో నువ్వు గృహం లేని వాడిగా ఉండడం దేవుని చిత్తమేమో. నువ్వు తిండి లేక బట్ట లేక ఉండడం ఆయన చిత్తమేమో. ఒకవేళ ఆయన చిత్తమేమో అనుకో. ఏ సంతటి వాడే నీ చిత్తమేమైందో అదే సిద్ధించాలి. అదే సిద్ధించడం అంటే అదే జరగాలి. నా ఇష్టం కాదు నాయన. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? నాయన నీ చిత్తమే సిద్ధించాలంటే. నువ్వు అనుకున్నది జరగకపోయినా నీకు ఒక స్థిరమైన వాక్యం ఏమిటి అంటే, నాయన నీ చిత్తం ఏమయ్యిందో నా పట్ల అదే జరుగునుగాక అనాలి. అంటావా? ఏమనాలమ్మా? ఇప్పుడు లేమిలో ఉన్నారు. లేమిలో ఉండగానే అసలు రేపు రూపాయి మనసు కంటి పొరల్లో నుంచి ఏదో నీరు చుక్కలు వచ్చేస్తూ ఉంటాయి. రేపు రూపాయి లేదంటే ఆ కంటి పొరలో వినకుండా బాధ ఏంటి? డబ్బులు లేవని. కానీ ఆ కంటి పొరలో దాగిన ఆ చుక్కకు ఉండాల్సినటువంటి జ్ఞానం ఏంటో తెలుసా? నువ్వు కంటికి చెప్పాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా? ఆ బాష్పబంధాలతో అనాలి, ఈరోజు నువ్వు దుఃఖించుట ఆయన చిత్తమై ఉన్నది. నువ్వు తిండి లేకుండా ఉండడం ఆయన చిత్తమై ఉంది. నువ్వు వస్త్రం లేకుండా ఉండడం ఆయన చిత్తమై ఉంది. నువ్వు వేదన పడటం ఆయన చిత్తమై ఉంది. నువ్వు బాధపడటం ఆయన చిత్తమై ఉంది. నువ్వు అనారోగ్యంతో ఉండుట ఆయన చిత్తమై ఉంది అనే మనస్సు మనలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? మనలో ఏం పుట్టాలమ్మా? ఏం పుట్టాలి? ఒక మంచి దైవ చిత్తాన్ని గుర్తెరగాలి మనందరం. ఎందుకంటే మన బ్రతుకేంటో మనకు తెలియదు. నువ్వు అనుకుంటే వచ్చావా? అనుకుని వచ్చారా మీరు ఎవరైనా? నేను పలానా వాళ్ళు కాలంలో నేను పుడతానని మీరు ఎవరు అనుకున్నారా? లేదు. మీకేం తెలియదు. మీరు ఎప్పుడు చచ్చిపోతారో, మనం ఎప్పుడు చచ్చిపోతారో మనకు తెలుసా? తెలియదు. అంటే చావు తెలియని వాడవి, పుట్టుక తెలియని వాడవు. నువ్వు ఒట్టివాడవైన నీవు దైవ చిత్తానికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? తల వంచాల్సిందే. ఎందుకంటే నువ్వు అనేసుకునేది చేయలేవు. నిమ్రోద్ అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏమనుకున్నాడంటే, మన అందరం ఇక్కడే ఉండిపోతాం, ఎత్తైన గోపురాన్ని కట్టేస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే, ఎక్కడికి వెళ్ళిపోతుంది మనందరం? ఇక్కడే ఉండిపోయి ఎత్తైన ఆకాశాన్నంటే హార్మోన్ కట్టేస్తానన్నాడు. ఏమనుకున్నాడు పాపం? వీళ్ళందరికీ నేను నాయకుడిగా ఉండి పెద్ద బిల్డింగ్ కట్టేస్తాం ఆ రోజుల్లో అనుకున్నాడు. అనుకున్న తర్వాత దేవుడు వాడి ఉద్దేశాన్ని ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. భాష ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. భాష తారుమారు అయిపోతే, భాష అర్థం కాకపోతే
ఆ భాష మాట్లాడేవాడు ఎదురుగా మనం వింటున్నప్పుడు ఎలా ఉంటాం? ఎర్రివాళ్ళ ఉంటాం. మనం ఎలా కనబడతాం? వాడు మనకి ఎర్రివాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారా బాబు అనుకుంటాం. అంతేనా? అర్థమవుతున్నాయి లేదా? ఇప్పుడు మనిషి తలంపులు వేరు, దైవ చిత్తము మన పట్ల వేరు. మన పట్ల వేరు. అందుకే నువ్వు లేమిలో ఉన్నా ఇది దైవ చిత్తమని గుర్తించాలి. కష్టములో ఉన్నా ఇది ఎవరి చిత్తమని గుర్తించాలి? దేవుడి చిత్తం. ఏ సంతటి వాడంటున్నాడు, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తీసేయి. ఏం తీసేయాలి? అసలు శిలువ మరణాన్ని తీసేయమంటున్నాడు. అని అయినను నా ఇష్టం ఏముంది ప్రభా, నా ఇష్టం ఏమి లేదు, నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చాను. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడమ్మా? నీ చిత్తమే నెరవేర్చడానికి వచ్చాను. కాబట్టి నువ్వేమి సిద్ధించావో, నా పట్ల ఏం ఆలోచన చేశావో అది నీ చిత్తమై ఉంది ప్రభు. యేసేపు గారిని వ్యభిచారి అని ముద్రేశారు. ఆయన ఏమన్నారు? ఒరే వీడు పనికి మాలిన వాడు రా అన్నారు అందరూ. ఒరే వీడు మంచివాడు కాదురా, తిన్న ఇంటికే వాసాలు లెక్కెట్టాడు రా అన్నారు యేసేపుని తీసుకెళ్ళి. కానీ ఆ అవమానాల స్థితిలో అది ఎవరి చిత్తమైంది? దేవుడి చిత్తమైంది. ఈ అవమానాల వెనక ఎవరి చిత్తం దాగి ఉంది? దేవుని చిత్తమే దాగి ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పాడేయడానికి తీసుకెళ్లి ముందెట్టారు. అడుగుతున్నాడు రాజు, ఇప్పటికైనా నష్టపోయే సమయం అయిపోలేదు, ఆ ప్రతిమకు మొక్కు అన్నారు. రాజా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఏ నమ్మకం ఉందండి? రక్షించడానికైనా సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము చావడానికి సిద్ధమా. అంటే దైవ చిత్తానికి తలవగ్గడం అంటే ఎలా ఉండాలి మనందరం? అది కీడైనా దెబ్బ తగిలింది ఈరోజు నీకు, ఏమనుకోవాలో తెలుసా? ప్రభువా, ఈరోజు దెబ్బ తినే పరిస్థితిని మీరు అనుగ్రహించారు అనుకోవాలి. అవునా? మీ సెలవు లేనిదే, మీ చిత్తము లేనిదే, మీ ఆలోచన లేనిదే నేను ఇలా బాధను అనుభవించిన ప్రభా. ఎందుకో నా పట్ల మీ చిత్తం ఇలా ఉంది, బాధను అనుభవించమంటున్నారు నన్ను. ఎస్, అవును ప్రభా, ఏదో ఒక రోజు నా కొరకు ఒక మంచి కార్యాన్ని ఒకవేళ చేస్తారేమో. యోబుతో అంటుంది భార్య వచ్చి, ఇంకెందుకు దేవుడు 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 అంటాడు, దూషించి చచ్చిపో, ఆయన తిట్టే చచ్చిపో ఉంది అంటున్నాడు. ఆయన మనము మేలు అనుభవించడానికేనా ఆయన దగ్గర? కీడు అనుభవింపతాగా అంటే అందరూ మేలునే కోరుకున్నారు. దేవుడు ప్రార్థించే వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? మేలు కాకుండా కీడులు ఎవరైనా కోరుకుంటారమ్మా? ఎవరు కోరుకుంటారు? కీడంటేనే అసలు మనం కీడు రాకుండా ఉండాలని గుమ్మానికి ఇంత కాయ కడతాం, ఇంత కాయకు అంత బొమ్మేస్తాం. ఆ బొమ్మను చూడగానే దెయ్యం అటు వారిపోవాలి. అసలు అదే దెయ్యం, ఆ దెయ్యానికి గుమ్మడికాయ ఉన్న మోపాన్ని చూడగానే పారిపోవాలన్నమాట. చూసారు? అయితే దైవ చిత్తానికి తలొగ్గడము అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఒప్పుకోవడం ప్రభు దగ్గర. ఏం ఒప్పుకోవడం? నేను లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, కీడులో ఉన్నా, మేలులో ఉన్నా, బాధలో ఉన్నా, అనారోగ్యములో ఉన్నా, వ్యాధులలో ఉన్నా, మీ చిత్తము లేనిదే నా మీద ఏది దాడి చేయదు. అందుకే అంటున్నాడు యోబు, మేలును అనుభవిస్తాం మనందరం. మేలేనా? కాదు కాదు, కీడు కూడా అనుభవించవలసిన వారమై ఉన్నాం. ఒక్కొక్కసారి బాధపడాలి మనం. ఎందుకంటే బాధ పెట్టేవాడైనా, గాయ పెట్టేవాడైనా ఆయనే. నిన్ను లేమిలో ఉంచాలన్నా, కలిమిలోకి నడిపించాలన్నా ఆయనే. దావీదు ఎక్కడుండేవాడు? గొర్రెలు కాసుకునేవాడు అడవిలో.
గొర్రెలు కాసుకునే వాడిని సింహాసనం మీదకు తీసుకురావాలంటే ఆయన చిత్తమై ఉంది. గొర్రెలు కాసుకునేవాడండి రాజ్య సింహాసనం ఎక్కాడండి. మోడీ గారు ఒకప్పుడు ఏం చేసేవారట? తప్పు ఏముంది? ఒకప్పుడు టీ అమ్మేవారు, ఈ రోజు దేశాధ్యక్షుడు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన. చూసారా? ఒక గొర్రెల తొట్టులో ఉన్న వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? సింహాసనం మీద ఎక్కించడం ఆయన చిత్తం. అందుకే ఆయన చిత్తానికి మనం తలొగ్గాలి. అంటే ఆయన చిత్తం అనగానే గొర్రెల దొడ్లో ఉన్నవాడు సింహాసనం మీద కూర్చున్నాడు కాబట్టి పర్వాలేదండి. సింహాసనం మీద ఉన్నవాడు కిందకు వస్తే గడ్డి తిన్నాడు కదా ఒక రాజు. నెబుకద్నెజరు రాజు ఏం తిన్నాడు? దాదాపు గడ్డి తిన్నాడు. ఏం దొరక్క. చూడండి, కొన్ని దేశాలు ఉంటాయి. సూడాన్ అనే ఒక దేశం ఉంది, సౌత్ ఆఫ్రికాలో ఉంటాయి. చిన్న చిన్న దేశాలు, సూడాన్ లేదా ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఉంటాయి. ఇవన్నీ ఏవి తింటాక లేక మట్టిని బిస్కెట్లుగా చేసుకుని తింటున్నారు. బిస్కెట్లుగా చేసుకుంది మట్టిని. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అది మేలులో ఉన్నా సరే ఆయన చిత్తమైంది. కీడులో ఉన్నప్పుడు ఎవరి మీద తోసేస్తాం మన అందరం? ఎవరి మీద? ఏం గడండి బాబు, సాతాను గడండి. ఎవడ? సాతాను గడండి. రోజు మమ్మల్ని ఏం చేశాడు? చాలా ఇబ్బంది పెట్టేసాడండి. మరి సాతాను గారికి పర్మిషన్ ఇవ్వాలన్నా, సాతాను గారు నిన్ను తాకాలన్నా ఎవరివ్వాలి పర్మిషన్? దేవుడే ఇవ్వాలి. అందుకే సాతాను గారి మీద నిందలేయకండి. ఆడు పాడు చేశాడు అనకండి. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆడు వాడుకుంటావా? ఆడు ఆల్రెడీ నీకు దగ్గరగా ఉన్నాడు, వాడుకొని ఆయన ఇస్తాడు. లేదా నా కొడుకుని చూసావా, యోగుని స్ట్రాంగెస్ట్ పర్సన్ అంటాడు. అది నేను పడగొట్టేస్తానంటారు. అయితే నేను పడగొట్టి ప్రాణం తీయడానికి అది అధికారం లేదు. ప్రాణం తీయగలదు కానీ తీయడానికి నీకు అధికారం లేదు. ట్రై చేసింది అవ్వలేదు పని. చూసారా? మేలు ఒకటే కాదు, కీడును అనుభవించడం కూడా మా దేవుని దృష్టిలో ఏమైంది? ఆయన చిత్తమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చిత్తానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరం అలవగ్గాలి. ఈరోజు ఒక దైవ చిత్తాన్ని జాగ్రత్తగా తెలుసుకుందాం. అంటారా? జాగ్రత్తగా ఒక దైవ చిత్తాన్ని జాగ్రత్తగా తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఒక స్త్రీ రాణి అయిన ఎస్తేరు. ఎవరమే? ఎస్తేరు. ఎస్తేరుకు మరొక పేరు ఏంటంటే హదస్స అనబడిన ఎస్తేరు. ఎవరు? ఎస్తేరు. ఈమె ఎక్కడుంది అంటే బబులోనులోకి వెళ్ళిపోయిన చెరలో నుండి తర్వాత పారసీకుల చెరలో ఉందండి. చెరలో ఉంది. యూదులందరూ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు, చెరలో. అక్కడే బాధలు అనుభవిస్తూ ఉన్నారు, వాళ్ళు చెరలో ఉన్నారు. అలాంటి టైంలో దైవ చిత్తం ఎలా నడిపిస్తాడో మనకు తెలిస్తేనండి ఆశ్చర్యం వేస్తున్నది. నిజంగా దేవుడు తన పిల్లలను ఎలా నడిపిస్తాడో తెలపడానికి ఒక చక్కటి పరిస్థితి అక్కడ దాగి ఉంది. అదేమిటి అంటే, ఇంతకీ రాజుగారు ఎవరు అంటే అహశ్వరోషు రాజు. ఎవరైనా పేరు? అహశ్వరోషు అనే రాజు. చూద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అహశ్వరోషు దినములలో జరిగిన చర్యల వివరము. కూసు దేశము మొదలుకుని, హిందూ దేశము మొదలుకుని కూసు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను. ఎన్ని సంస్థానాలు పరిపాలన చేస్తున్నాడు ఈయన? సంస్థానం అంటే ఏంటో తెలుసా? సంస్థానం అంటే ఒక రాజు పరిపాలన చేసే దాన్ని అంతటినీ కూడా ఏమంటారు? ఒక సంస్థానం అంటారు.
అలాంటి సంస్థానాలు ఎన్ని? ఇప్పుడు రామచంద్రపురం రాజులు ఉండేవారు. రాజుగారి కోట ఉంది కదమ్మా, తెలుసు కదా. అంటే ఇక్కడ ఒక రాజులు ఈ చుట్టుపక్కల అంతా పాలించారు. ఇప్పుడు ఇలాంటి సామ్రాజ్యాలను దాదాపు 127 సంస్థానాల మీద చక్రవర్తి ఎవరో ఆశ్వరోషు రాజు గారు 127 సంస్థానాల మీద అంటే నిజంగా ఆయన పేరు ఎంత గొప్ప పేరు సంపాదించాడు. అయితే అతడు చేసినటువంటి ఘనకార్యాలను పురస్కరించుకుని ప్రజలందరి దగ్గర 180 రోజుల పాటు ఉత్సవాలు చేయడం మొదలెట్టాడు. ఎన్ని రోజులు? 180 రోజుల పాటు ఉత్సవాలు పెట్టాడు. అన్ని చోట్ల రాజుగారి ఘనత చాటండి, రాజుగారి గొప్పతనాన్ని చాటండి అని చెప్పాడు. రాజుగారి ఘనతను చాటుతా ఉంటే ఆయన సాధించిన ఘనత ఏంటంటే 127 సంస్థానాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. సచిన్ టెండూల్కర్కి ఎన్ని సెంచరీలు ఖాతాలో ఉన్నాయట, కోహ్లీకి 50 సెంచరీలు ఖాతాలో ఉన్నాయట. ఇప్పుడు ఈ రాజుగారి ఖాతాలో ఎన్ని ఉన్నాయో తెలుసా? సంస్థానం అంటే ఈ వారంలో హైదరాబాద్ లో గోల్కొండ కోట నిన్నాం. ఆ గోల్కొండ కోట చూస్తేనండి ఒక సంస్థానం అది. అందులో రాణి మేకప్ వేసుకునే గది కూడా ఉంది. ఇప్పటికి చెప్తున్నాడు అక్కడ గైడ్స్ అని. ఏమండి అక్కడ కోటలు కట్టిన విధానం చూస్తుంటే రాజ సంస్థానం ఎలా ఉన్నది అంటే ఆశ్చర్యం వేసిందండి. ఆ రాళ్ళు ఎలా చెక్కారో, ఎలా కట్టడాలు కట్టారో, ఆ తలుపు చూస్తే అంత ఎత్తులో ఇంత పెద్ద తలుపు ఎలా పెట్టారో. ఒక సంస్థానం చాలా మన ఒక చిన్న సైజు ఊరు అంత ఉంది. ఆ కొండ చుట్టూ ఊరు చూస్తే మా సచివాడ అంత ఉంటది. అంత సంస్థానం. అలాంటి సంస్థానాలు 127 సంస్థానాలను పరిపాలన చేస్తున్న రాజు ఎంత పెద్ద పెట్టి 180 రోజులు అయిపోయిన తర్వాత 7 రోజులు విందు పెట్టాడు అందరికీ. ఎన్ని రోజులు? ఒక ఎస్తేరు అనగానే ఇప్పుడు ఎప్పుడు ఇలాంటి చరిత్ర వినరు. కంగారు వెళ్ళిపోవడమే అన్ని. ఏంటది? ఎస్తేరు అనగానే ఉపవాసం ఉన్నది ఒకటే తెలుసు. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది బిడ్డ, అదొకటే గుర్తు మనకి. 127 సంస్థానాలలో 180 రోజుల ఉత్సవాలలో ఆ ముగిసిన వెంటనే 7 రోజుల విందు కార్యక్రమం పెట్టాడట. రాజుగారి విందు ఎలా ఉంటది? హైదరాబాద్ లో పలక్నామా ప్యాలెస్ అని ఒకటి ఉందట. ఏంటి ప్లస్ ఇది? మేము వెళ్ళలేదు కానీ చెప్తున్నాను, చదివాను ఎప్పుడో. పలక్నామా ప్యాలెస్ అంటే నిజాం రాజులు కట్టారు పరిపాలన. అందులో ఒక డైనింగ్ హాల్ ఉంటది, పెద్ద డైనింగ్ హాల్ ఉంటది. 101 మంది కూర్చుంటారు. ఇది 50 రాజుగారికి ఒకటి 151 మంది కూర్చుంటారు. ఇప్పుడైతే అదే బిల్డింగ్ అలాగే ఉంది కానీ దాన్ని తాజ్ వారికి రెంట్కి ఇచ్చేసారు, తాజ్ హోటల్ వారికి. ఇప్పుడు దాని మీద నువ్వు భోజనం చేయాలనుకున్నావు, ఎంత ఖర్చు పెడతావో తెలుసా? ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? మామూలుగా మీరు బయటికి వెళ్ళారనుకో, భోజనం ఎందుకునే 80 రూపాయలు 100 రూపాయలు అట్లా ఎందుకని చపాతీ తినేద్దాం అనుకున్నావు, పొరాటీ తినేద్దాం 30 రూపాయలతో అవ్వడదాం అనుకుంటాం, అవునా? ఇప్పుడు అక్కడికి భోజనానికి వెళ్ళారనుకో ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? అక్షరాల 30,000 రూపాయలు పెట్టాలి భోజనానికి. ఎంత పడుతుంది నీ పొట్టలో? ఎంత పడుతుందమ్మా? ఎన్ని వెరైటీలు పెట్టినా సుబ్బయ్య కాకినాడ సుబ్బయ్య గారు హోటల్లో ఇన్ని ఎడతాడు. ఎవరు తింటున్నారు ఏంటి? ఎంత పొట్ట ఉంది మనకి? ఇప్పుడు పొట్ట ఉన్న గ్యాస్, దాని నిండా గ్యాస్ అందరికి. ఇంకేది తినేది లేదు. అయితే ఎంత ఖర్చు పెడుతున్నారంటే 30,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకప్పుడు రాజులు దాని మీద తిన్నారు. అది దానికోసం ఆ ప్యాలెస్ ఘనతను బట్టి అంత కాస్ట్. అందులో నువ్వు తినడమే గొప్ప అని దేవుని బిడ్డారా. ఇప్పుడు రాజుగారు విందులంటే అల్పులేమి గనులేమి అందరినీ రమ్మన్నాడట. 7 దినాల విందులు ఏర్పడంట. 7వ దినాన్ని ఏం చేస్తున్నాడంటే 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి, అంటే నేను చెప్పినవన్నీ మొదట 9 వచనాల్లో మీకు కనబడతాయి ఇంటికి వెళ్ళి చదివితే. అంటే టైం అయిపోతుంది కదని నేను ఇంకా అవన్నీ చదివించలేదు. సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనములకును అధిపతులకును రాణి అయిన
వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకుని వచ్చినట్లు కొంతమందికి చెప్పాడట. ఏమండి? కొంతమందికి ఏం చెప్పాడంటే, ఇదిగో 127 సంస్థానాల అధికారులు ఉన్నారు మన కింద, అందరూ వచ్చారు. ఇదిగో అల్పులేని గనులేని 7వ రోజు విందులో ఉన్నారు అందరూ. అబ్బా, వీళ్ళందరి ముందు రాణి యొక్క అందాన్ని చూపించాలని పిలిచాడట. అండి, అశ్వరోజు గారికి భార్య పేరు ఏంటంటే వస్తి. ఆవిడ పేరేంటి? వస్తి. రాజుగారి భార్య పేరేటమ్మా? వస్తి. వస్తి గారికి పిలుపు అందింది. వీళ్ళు పిలుచుకురండి, నపుంసకులు. ఆమె చుట్టూ కాపలా ఉన్నవారు ఎవరంటే నపుంసకులు ఉన్నారు. వారిని పిలిపించుకుని ఆమెను రమ్మనండి, రాణి గారిని కిరీటం పెట్టుకుంది కదా, ఆమె అందాన్ని, ఇదిగో ఆ రాజుగారి భార్య అంటే ఎలా ఉంటుందో చూసి అన్ని సంస్థానాలు మారిపోవాలి, అన్ని ఊర్లో రాణి గారి అందాన్ని పొగడాలి. ఇది వరకే భారతదేశానికి ఐశ్వర్యరాయ్ అంటే ఆమె ఒక్కరితే అందగత్త అన్నట్టు ఈ ప్రపంచం కొనియాడింది. ఇప్పుడు అలాగే ఇప్పుడు రాణి అయిన వస్తీ యొక్క అందాన్ని అందరూ చెప్పుకోవాలి. చిన్నవాడు ఇప్పుడేమి గనుడేమి అందరూ మాట్లాడుకోవాలి. ఆమె రాజసాన్ని, ఆమె అందాన్ని, ఆమె సౌందర్యాన్ని అందరూ చూసి చెప్పుకోవాలని రాజుకు ఒక ఆశ వచ్చింది. అంతే కదండి, మనం కూడా అంతే కదా. మనం ఏదైనా చేసామనుకోండి, సాధించామనుకోండి, 10 సార్లు చూసుకుంటాం దాని వెనక. ఎందుకని మనం చేసాం కాబట్టి మనలో ఏదో తెలియని ఆశ ఉంటుంది. ఇది నేనే చేశాను, ఇది నేనే. చర్చికి వచ్చారు, చర్చిలో ఏదో పని చేశారు. మీరు అక్కడ కూర్చున్నప్పుడు అల్లా ఆ పని చేస్తారు, ఈ పని నేనే చేశాను, ఈ పని నేనే చేశాను అనుకుంటుంటారు. అవునా కదా? కట్టినప్పుడు మీకు అనుభవాలు ఏమిటి ఉంటాయి అనుకుంటాం, సహజం. ఇప్పుడు రాజుగారి ఆలోచన కూడా ఏంటంటే, నేను చేసిందంతా తెలియాలనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దైవ చిత్తం ఎలా ఉంటది అంటే, ఇక్కడ ఈ రాజు పరిపాలనలో యూదులు అణచబడతా ఉన్నారు. యూదులకు రక్షణ కావాలి అంటే యూదులలో ఉన్న ఒక ఆమె రాజుకు భార్యగా మారాలి. అది దైవ చిత్తం. బానిసత్వంలో మగ్గిపోతున్న అగస్స రాజుగారికి భార్య కావాలి అంటే దైవ చిత్తాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఎలాగంటే, కరెక్ట్ గా పిలిచినప్పుడు రాణి గారు ఎంత సంతోషంగా వెళ్ళిపోవాలి చెప్పండి. అలా వద్దా? ఎందుకంటే నా అందం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోబోతుందని నన్ను రాజుగారే వెళ్ళమంటున్నారని రావాలి కదా. కానీ ఆమెలో ఒక కఠిన స్వభావాన్ని దేవుడు పుట్టించాడు. ఏమందంటే ఆవిడ 12వ వచనం, రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు వట్టుకపోగా రాజు మిగులు కోల్పగించెను. ఎంత చేసి తీసుకెళ్ళండి అయ్యా అని చెప్తే, నేను రాను బొమ్మంటే ఈ పక్కన 120 మంది సంస్థాన అధికారులు ఉన్నారు, ఈ పక్కన అడుపులు గెలడు అందరూ ఉన్నారు, పనిచేసే సైనికులు అందరూ ఉన్నారు, నపుంసకులు ఉన్నారు. అందరి ముందా పరుగు పోయింది ఎవరికి? అంతే కదండి. పక్కన అంటుంటారు కూర్చుని, ఒరే రాజు 127 సంస్థానాలను నియమించాడు కానీ వీధిలో పులి, ఇంట్లో పిల్లట, వీధిలో పులట. ఆయన ఎదురుగా రేపటి నుంచి అందరూ ఏదనుకుంటుంటారు? 127 సంస్థానాలని గెలిచాడట. ఆడద మాటం లేదు, రాజుగారి భార్య మాటం లేదు, రాజుగారి మాట అంట. అంతేనా? చూసారా? ఇది ఎలాగొచ్చేసిందంటే చాలా కోపం వచ్చేసిందండి. భార్య మాట వినకపోతే భర్త రౌద్రం. మీరు ఒడిలో కానుకుంచినా సరే మీకు నచ్చదట. ఆ రౌద్రం ముందు నిలబడదట. భర్త రోషం అటువంటిదట. ఇప్పుడు ఆ రోషాన్ని బట్టి ఏం చేశాడో తెలుసా? అందరిని పిలిచాడు, పెద్దలందరినీ. రాజాజ్ఞకు విలువ ఇవ్వని వారి పరిస్థితి ఏంటని రాజ చట్టాలలో బబులోను సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం, పారసికులలో ఎవరైనా ఏం చేయాలంటే అందరూ కలిసి ఒక మాటకు వచ్చేసారు. ఏ మాటకు వచ్చేసారు? 19కి వెళ్దాం. రాజులకు సమ్మతి అయిన వస్తీ రాజైన అశ్వరోతు సన్నిధికి ఇకను రాకూడదని తమ యొద్ద నుండి
ఈ యొక్క రాజాజ్ఞ పుట్టవలను అది తప్పకుండానట్లు పారసికమునకు మాదియునకు న్యాయము చొప్పున నియమింపవలను, మరియు వస్తీ కంటే యోగ్యరాలని రాణిగా తాము చేయవలను. ఏంటట, ఇక్కడ పోస్ట్ ఊడిపోవాలి, ఈ పోస్ట్ లోకి ఎవరు రావాలంటే చూసారా దేవుడి చిత్తం ఎలా ఉంటుందమ్మా. దేవుడి చిత్తం తన పిల్లల పట్ల ఎంత అద్భుతంగా నిర్ణయిస్తాడంటేనండి, నువ్వు నచ్చాలని, నువ్వు ఆయనకి ఇష్టడుగా బతికేవంటే నీ చిత్తాలను, ఆయన చిత్తాన్ని నీ పట్ల ఎలా నడిపిస్తాడో చూస్తే, బానిస బ్రతుకులో ఉన్న ఆమెను తీసుకెళ్లి రాణిగా కూర్చోబెట్టడానికి ఒక దైవ చిత్తం అనేది ఆమె మీద పని చేస్తుందన్న సంగతి ఆమెకు తెలియదు. యోసేపు ఐగుప్తి రాజ్యాధికారానికి నెంబర్ 2గా ఉంటాడని ఈయనకి తెలియదు. దావీదుకి నేను గొర్రెల దొడ్లో ఉన్నవాడిని సింహాసనం ఎత్తానని ఆయనకు తెలియదు. సౌలుకి నేను గాడిదను కాసుకునేవాడిని నేను రాజునవుతానని ఆయనకి. మన పట్ల అనుకునే ఉద్దేశాలు వేరు, దేవుడు నడిపించి ఆయన చిత్తము. ఇప్పుడు ఏం డెసిషన్ వచ్చేసారు అందరూ కలిసి చెప్పాలి. రాణి మాట వినందుకు, రాణి ఆజ్ఞను పాటించి, ఎవరి ఆజ్ఞను? ఇప్పుడు మనం దైవ చట్టాలను ఈజీగా మీరేస్తున్నాం కానండి, రాజ చట్టాలను ఎవరైనా మీరితే తక్షణమే చంపేస్తారు తెలుసా. రాజ చట్టాలకి ఇంకా అదే ముద్ర. రాజముద్ర వేసాడంటే ఎవరెక్కడ అన్నాడు అనుకోండి, వచ్చి ముసుకేస్తారు, ఇడికి వేసేస్తారు. తల లేపేయమంటే తల లేపేస్తారు, ఊరేసేయమంటే ఊరేస్తారు, లేదా జైల్లో వాడేమంటే రాజు ఏం చెప్తే చేస్తారు. ఇక్కడ పౌర హక్కులు, మానవ కోర్టు ఇవేమీ లేవు ఇక్కడ, అన్ని అయిపోయి. రాజు ఏది చెబితే అది, రాజు ఏది చెబితే అది, అదే సిద్ధించాలి. అంటే ఇప్పుడు ఒక నిర్ణయం అయిపోయింది. అక్కడ ఏమైపోయింది నిర్ణయం? నిర్ణయం ఏమైపోయింది చెప్పాలి. అక్కడ వస్తీ దిగిపోవాలి, ఇక్కడికి ఎవరో కాని రావాలి. దేవుడు ఎంత గొప్పవాడో తెలిసింది. ఇది ఎలా ఉంటే 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతను వస్తీని, ఆమె చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచగా, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనేది, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకటకును అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శోధన కోటకు అంతఃపురములకు చేర్చి, స్త్రీలకు కాపరేగు రాజు యొక్క నపుంసకుడకు ఎగే వశములకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులుగా నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత రాజు ఆ కన్యకల్లో దేని యందు ఇష్టపడిన ఆమె వస్తీకి బదులుగా రానియగును. ఏం చెప్పారంటే స్వయంవరానికి సిద్ధమైపోయారు. స్వయంవరం అంటే 127 సంస్థానాలు ఉన్నాయి. ఇందులో అందంగా ఉన్న వారందరినీ తీసుకొచ్చేసిన తర్వాత రాజుకు ఎవరు నచ్చుతారో వారే ఏమైపోతారు? రాణి అయిపోతారు. ఈ తెచ్చబడిన జాబితాలో ఎవరు చేరిపోయారంటే ఎస్తేర్ను కూడా తీసుకొచ్చారు. చూడడానికి ఆమె సౌందర్యవతి అని వ్రాయబడింది. 6వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన అబస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకున్న ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. చూసారా, ఇప్పుడు యోధ జాతి రక్షణార్థమై యూదులను రక్షించాలంటే యూదుల్లో ఉన్న ఎస్తేరుని ఎక్కడికి పంపాలి? దేవుడు అంతఃపురంలోకి పంపాలనుకున్నప్పుడు అక్కడ రాణి దిగితేనే, అక్కడ రాణి కఠినపరచబడితేనే, నేను రాను అంటేనే రాజాజ్ఞను బట్టి ఏం చేశాడు అంటే ఆమెను తప్పించేసి ఆ స్థానంలోకి కొత్త స్త్రీని తీసుకురావాలి. రాణి పోస్ట్ అంటే ఎలా ఉండదు చెప్పండి. రాజుగారికి దొరికే మర్యాదలన్నీ ఎవరికి దొరుకుతాయి? రాజుగారి తర్వాత అధికారం ఎవరిదే? రాణి గారిదే.
ఆ పోర్చుకి వెళ్ళాలి అంటే, యూదులను రక్షించాలి అంటే ఈమె రాణిగా వెళ్ళాలన్నది దైవ చిత్తమై, తర్వాత ఈమెను తీసుకొచ్చారు. ఈమెకి అన్ని అలంకరణలు చేసి 1 సంవత్సరం పాటు అంతఃపురంలో పెట్టి చూశారు. ఒక రోజు రాణి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత అప్పుడు 15వ వచనం, 2వ అధ్యాయము 15వ వచనం. మొదటిగా తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పునతండ్రి అయిన అబిగేలు కుమార్తె తగు ఎస్తేరు రాజునందుకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాని రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టించాడు. దయ పుట్టించాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఎస్తేరు ద్వారా యోధ జాతిని కాపాడడానికి ఒక ప్రణాళిక ద్వారా ఇక్కడ స్త్రీని అందమైన దానిగా సృష్టించి, ఇక ఏదైతే హెగే ఏమైతే అలంకరణ చేసుకోమన్నాడు అదే, ఎక్స్ట్రా ఏం చేసుకోలేదు. ఆమె సొంతంగా నచ్చినట్టు ఏం చేసుకోలేదు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా రెడీ అయింది. కానీ అందరి దృష్టిలో ఆమె ఏమైపోయిందట? దయపొందింది. అప్పుడు చూద్దాం. ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అశ్వరేజు ఏలుబడి యందు 7వ సంవత్సరమునకు వేతన 10వ నెలలో రాజనగరుడు అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతను దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించేశాడు. కిరీటం అతికి ఆమె మీద ఏంటాడు చూసారా? ఇప్పుడు ఏమైపోయింది? ఆమె రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత యూదులను చంపాలని ఒకడు తిరుగుతా ఉన్నాడు. ఏం చేయాలనుకున్నాడు? అప్పుడు యూదులందరినీ చంపేయాలని తిరుగుతా ఉన్నాడు. తిరుగుతున్న టైంలో ఏం జరిగింది అంటే చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. మొదటిగా ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకోకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందా? రాణి అయిపోయింది. రాణి అయిపోయిన తర్వాత అంటున్నాడు, పెంచుకున్న పినతండ్రి కుమార్తె అంటే వాళ్ళ మొర్దుకాయకి చిన్నాన్న కూతురేవిడి అంటే చెల్లి అవుతుంది. చెల్లెల్ని పెంచుకున్నాడు కూతురులాగా. పెంచుకున్న ఆయన వచ్చి అంటున్నాడు, మొర్దుకాయ అంటున్నాడు, నువ్వు ఏమంటున్నాడు? రాజనగరంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుందని అనుకుంటావేమో నీ మనసులో. తలంచుకోకు. నువ్వు ఈ సమయమందు నీవు మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? నీ వారిని నువ్వు కాపాడడానికి నువ్వు రాజకోటలోకి వెళ్ళావు. మర్చిపోకు. నేను వెళ్ళిపోయాను కదా అక్కడికి, తప్పించేసుకుందామనే. మరి ఏం చేయను? ఏదో చెప్పాలి రాజుకి. రాజుకి చెప్పాలంటే రాజు పిలుపులేంది రాజు దగ్గరికి వెళ్ళకూడదు. రాజు ఎప్పుడు పిలిస్తే రాణి అయినా సరే అప్పుడే వెళ్ళాలి. నేను రాణిని కదా వెళ్ళిపోయింది అనుకో, ఆయన కోపం ఎలా ఉంటుందో తెలియదు. పిలవకుండా వస్తే మరో కోపం వస్తుంది. ఆ టైంలో అప్పుడు అంటాను, అయితే ఓ పని చేయండి. ఏమందంటే 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మధ్య నువ్వు కోరేశ్వరులను కనబడిన యూదులందరూ సమాజ మందిరముకు సమకూర్చి, నా నిమిత్తం అంటే నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, నా కొరకు మీరు అందరూ ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకూడి, నేను నా పరిగెత్తులను కూడా ఉపవాసం ముందు ప్రవేశించడం న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించదును. నేను నశించదును అంటాను. చూసిరా, రాజు దగ్గరికి వెళ్ళడానికి అధికారం లేదు, పిలుపు లేదు. కానీ వెళ్ళమంటున్నాడు వద్దుకే, నువ్వు వెళ్ళాలి, ఈ విషయాన్ని చెప్పాలి. ఆమెను మనోళ్ళని చంపేద్దాం అనుకున్నాడు. నాకెందుకు వచ్చిందిలే, నేను సేఫ్ జోన్ లో ఉన్నానులే అని నువ్వు అనుకుంటావేమో. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, అసలు నువ్వు వెళ్ళడమే దైవ చిత్తమైంది. ఆలోచించుకో. నిన్ను అక్కడికి తీసుకెళ్ళడమే దేవుడు నడిపించాడు. నువ్వు కాదని అనుకుంటే
దేవుడు సహాయం మరొక దిక్కు నుండి మాకు ఇస్తాడు. నువ్వు చెడ్డదాని అయిపోతావు అన్నాడు. అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నా కోసం, నేను నశించినా నశిస్తాను, మొత్తం మీద రాజు దగ్గరికి వెళ్తాను. 5వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకుని రాజనగర యొక్క ఆవరణములు రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారములు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండి రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును, అంటే బంగారపు దండం అంటే కర్రలా ఉంటది చేతుల్లో, రాజుగారి చేతుల్లో బంగారంతో చేయబడిన ఒక రకమైన ఆకారం కలిపి ఉంటదన్నమాట. అది రాణి వైపు చూపించాడట. చూడండి, రాణి అయిన ఎస్తేరు నీకు వచ్చప్పుడు చూపించగానే వచ్చి ఆ కొన ముట్టిందంట. రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యములో సగము అట్టుకు నీకు అనుగ్రహించిద్దనని చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందుకు రాజు అయిన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని చెప్పింది. భోజనానికి పిలిచింది. ఇంతకీ ఎవడైతే చంపేద్దామనుకున్నాడో వాడు రాజుగారిని భోజనానికి ఆహ్వానించింది. ఇలా వెళ్ళడం ద్వారా ఆ పర్మిషన్ లేకుండా వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆ దండాన్ని రాణి వైపు చూపించాడు. వచ్చి ఆ కొన ముట్టుకోగానే రాజు అంటున్నాడు, రాణి ఎస్తేరు నీకేం కావాలి చెప్పు, రాజ్యంలో సగం భాగం కావాలా, నువ్వు వేలుకుంటానంటావా, ఏం కావాలని అడిగితే ఆమె ఎందుకు దయ పుట్టించాడట. పుట్టించి ఏమీ కాదయ్యా, మీరు భోజనానికి రావాలి. తద్వారా భోజనానికి వెళ్ళడం, ఆ భోజనం చేసిన తర్వాత ఇదిగో ఇతడే మమ్మల్ని చంపాలనుకున్నాడు అంటాం. రాజు హామాను మీద కోపగించిన తర్వాత వెళ్ళి మళ్ళీ రాణి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నన్ను చంపొద్దని బతిమలాడుతూ రాణిని చేపట్టుకోవడం. అదే సమయానికి రాజుగారు రావడం, హామానును చూడడం, వీడు తీసుకెళ్ళి వీడు మొరటికాయకి తీస్తానన్న 50 అడుగుల ఎత్తైన దాని మీద వీడిని తీసేయండి అన్నాం. ఇవన్నీ వెనకాల జరిగితే ఆఖరికి యూదులకు కుట్రదారుడైన హామానును హామాను నుండి యోధ జాతిని రక్షించుకోవడానికి ఒక సిస్టమేటిక్ గా దేవుడు ఏం చేశాడో తెలుసా? అక్కడ రాణికేమో గర్వాన్ని సృష్టించాడు, కఠినత్వాన్ని సృష్టించాడు. అక్కడ వస్తే దిగిపోవడం జరిగింది. ఇక్కడ బానిసత్వంలో నుండి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టాడు, రాణికి తీసుకెళ్ళాడు. యూదును చంపాలనుకున్నాడు హామాను. ఇద్దరిని కలిసి కష్ట పరిస్థితిలో వెళ్ళింది, రమ్మంది, భోజనానికి వచ్చారు. మొత్తం మీద ప్రాబ్లం ఏం చేసుకుంది, తన జాతి రక్షణార్థమై తెగించి అడిగేసింది, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడ్డది. చూసారా, దేవుడు నడిపింపంటే దైవ చిత్తం తన బిడ్డలపై ఎలా ఉంటుందో. అందుకే అంటున్నాను, అది కష్టాలైనా సరే. ఇప్పుడు అగస్త్యతో ఏమన్నాడు, ఎస్తేరుతో ఏమన్నాడు, నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం దేవుడు నేను అక్కడికి నడిపించింది ఆయనే అని చెప్పాడు. అర్థమైంది. ఇప్పుడు ఆయన చిత్తం లేకపోతే నువ్వు బాధపడవు, ఆయన చిత్తం లేకపోతే సంతోషించలేదు, ఆయన చిత్తం లేకపోతే వేదన జీవితంలో లేదు. నువ్వు వేదనైనా, లేనైనా, కరమైనా, మేలైనా, కీడైనా ఆయన చిత్తమైందని గ్రహించగలిగే మనసు మనకు రావాలి. అది ఈరోజు పాఠ్యాంశం ఏంటి, ఆయన చిత్తం. అందుకే ఇప్పుడు ఏమన్నా మనం, నీ చిత్తమే సిద్ధించాలి ప్రభు. మనకైతే ఎక్కడి నుంచి అనుకుంటాం, భూమి మీద నుంచి ఆకాశానికి నిచ్చినేద్దాం అనుకుంటాం. మనందరూ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయమ్మా? ఇక్కడే ఉంటాం మన అందరం. ఆలోచన ఎక్కడ ఉంటది, విశాఖపట్నం వరకు వెళ్ళి వచ్చేస్తాం, హైదరాబాద్ వరకు వెళ్ళి వచ్చేస్తాం. ఇక్కడ ఉండి ఎక్కడికి వెళ్ళి వచ్చేయచ్చు, అమెరికా వెళ్ళి వచ్చేయచ్చు. అంత అలా ఉంటాయి మన ఆలోచన. కానీ ఏమి సిద్ధించాలి? మనం ఎన్నో అడుగుతాం, గొంతెమ్మ కోరికలు ఎన్ని అడుగుతామండి? 1,00,000 అడుగుతాం గొంతెమ్మ కోరికలు. ప్రార్థన చిట్ట అంటే ఏంటి చెప్పండి? ప్రార్థన తలపోటు వచ్చినా ప్రార్థన, పని చేసి అలసిపోయినప్పుడు ఒళ్ళెప్పుడు వస్తాయి, పని చేసావు సిమెంట్ బస్తాలో ఇసుకో ఏదో మరోటో పని చేసి ఒళ్ళెప్పుడు రావా? అయ్యారు ఒళ్ళంతా ఎప్పుడు తగ్గుతుంది. ఏం చేసేది, అర్జెంట్గా ప్రేర్ చేసేది, అర్జెంట్గా తగ్గిపోవాలి.
తగ్గకపోతే మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంది కానీ ఏం జరగదండి. మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు కానీ ఏం జరగండి. అంటే ఏమైపోవాలి మీకు? వెంటనే అయిపోవాలి. అంతేగాని మీ చిత్తమే సిద్ధించును గాక. మన మధ్యన మా బుజ్జక్క ఉంది, మను ఉన్నాడు. కరెక్ట్ గా స్లాబ్ వేస్తున్నా. స్లాబ్ వేసే రోజు ప్రార్థనగా రమ్మన్నాడు. కరెక్ట్ గా ప్రార్థనకి వెళ్ళేటప్పటికే మేఘం పట్టేసింది, సినుకు పడతా ఉన్నాయి. ఏదో మనసులో అందరం, ఇటు మా కుటుంబం అంతా కూడా మనసులో ఎక్కడో బాధ. ఇంత అందులోకి స్లాబ్ చూస్తే చాలా పెద్దది, వాతావరణం చూస్తే అస్సలు బాగలేదు. అన్ని మెటీరియల్, సిమెంట్ మట్టి బస్తాలు అన్ని బయటే ఉన్నాయి. ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైపోయింది. మేము వచ్చాం, ముందు ప్రార్థన చేసేసాం, అప్పుడు బాగానే ఉంది. పని మొదలెట్టారు. మరలా ఇంటికి వచ్చి పాస్టర్ గారిని తీసుకెళ్దాం అనుకునేటప్పటికి మధ్యలో ఉండగా ఒక 20 నిమిషాల పాటు చిట్టుకొట్టేసింది. మనసంతా బాధ, ఎక్కడో ఏదో వేదన. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనం మన మన మనసులో చాలా తొందరగా డేలా పడిపోతాం మనందరం. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? అరగంట కొట్టింది విడిచిపెట్టేసింది. అరగంట తర్వాత తెరిపించేసింది, ఒక గంట తర్వాత తెరిపించేసింది. మొత్తం స్లాబ్ అంతా సక్రమంగా దేవుడు చేసేసింది. ఈ కాస్తసేపు మా మనుగడ మనసు పాపం ఎలా ఉందంటే, ఇప్పుడు మేమంటే అయ్యో అనుకుంటాం, పైన ఉంటాం, వాడికి ఏమి మేము సాయం చేయలేదు పాపం. కానీ వాడి మనసు నిజంగా ఒకవేళ ఆ రోజంతా వర్షం కురిస్తే పని ఆగిపోతుంది, సిమెంట్ బస్తాలు గడ్డగట్టేస్తాయి. అసలు ఒక్కసారి ఆలోచనకి వెళ్తుంటే దేవుడు నడిపింపు మొదటగా మనల్ని చిన్న పరీక్షలోకి తీసుకెళ్ళాడు. మనసులన్నీ ఏమైపోయి, నేను తడుస్తా వెళ్తున్నాను, తడుస్తా ప్రభా, ఏంటి ప్రభా, మనసులో ప్రార్థనే మనసులో, ప్రభా ఆపండి, ఆపాలి ప్రభా, మీరు అలాగే ఆపాలి. ప్రార్థన. కాసేపటికి మబ్బులన్నీ విడిపోయాయి, మరలా ఎండ రావడం ప్రారంభం వచ్చింది. దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఇది ముందేమైపోయాం, మేము అందరం కలవరపడిపోయాం. అయ్యయ్యో, ఎలా ప్రభా. ఆ టైంలో కూడా మనం తీసుకోవాల్సింది, నాయన మేము అనుకున్నాం మీ చిత్తం ఏదైతే అది జరిగించండి. ఈ రోజు పని జరగాలని మీ చిత్తం అయితే నాయన, నేను ఆ రోజు కూడా అదే మాట మాకు ఈ రోజు మీ ఎదురు చెప్పడం కాదు, నా మనసులో ఉన్నది అదే, మీ చిత్తమైతేనే ఈ రోజు పని జరుగుతుంది. నేనైతే అడుగుతున్నాను ప్రభా, ఈ రోజు పని జరగాలి, ఆగకూడదు ఎట్టి పరిస్థితులు అన్నది మన నిర్ణయం. అయితే వెంటనే ఇంకో మాట ఏంటి? ప్రభా ఈ బిడ్డను ఇప్పుడే స్వస్థపరిచి ప్రభా నాకు ఫోన్లు చేస్తారని, మీరు ప్రార్థనలో పెట్టండి, చాలా సీరియస్గా ఉందని అంటారు. నేను చాలా ప్రార్థన చేస్తాను ప్రభా, నేను ప్రార్థన చేస్తాను, బిడ్డ స్వస్థపరచబడాలి, ఉదయానికి లేవనెత్తబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ రాత్రి చేస్తాను, ఉదయం చేస్తాను, 10 గంటలకి న్యూస్ వస్తుంది. నేనే చేస్తాను. మరి రాత్రి ఎలా ఉంది, సీరియస్గా ఉంటున్నారు కదని నేనే చేస్తాను. చేసినప్పటికీ అన్నయ్య చనిపోయారు అన్నయ్య అన్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఉదయం కాలం నేను చేసే టైంకే మా తెల్లవారే చనిపోయింది, కానీ నేను ఇంకా పొద్దున చేస్తున్నాను ఆమె కోసం. కొన్నిసార్లు ఆయన చిత్తం మనం అనుకున్నట్టు జరగదు. అయినను సరే, ఈడైనా మేలైనా ఏమనుకోవాలి ఇప్పుడు మనం? ఆయన చిత్తము లేనిదే ఏమీ రాదు. కాబట్టి ఈరోజు ఈ మాటల ద్వారా మన అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దైవ చిత్తానికి అందరం ఏం చేయాలి? రాజుగారికి ఎలా నమస్కారం చేస్తారు మీరు? రాజుల కాలం లేదు, కానీ ఒకవేళ రాజుగారు ఉన్నారనుకోండి, ఇలా అంటారా? కాదు. రాజుగారికి ఎలా పెట్టారమ్మా? కొడుకుని సాష్టాంగం, సార్ నమస్తే సార్ అన్నవనుకో, ఇది ఎవరక్కడ అంటాడు, మూసేస్తారు, ముసుకేస్తారు. ఏమన్నారు ఇప్పుడు? సాష్టాంగ నమస్కారం పెట్టాలి. అదే సీఎం వస్తున్నాడు అనుకో, పోలీసుడు స్ట్రిప్ గా ఉండి పెట్టాలి. మనం అనుకో దండం పెడతాం, మర్యాద. ఇప్పుడు దేవుడి మాటకి ఏం చేయాలి? మనందరం సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభా మాకైతే ఇష్టం ఎలాగ ఉంది, కానీ ప్రభా నువ్వేమనుకుంటే అదే చేయగలగా, మా పట్ల మాకేం తెలియదు ప్రభా, మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు ప్రభా, మా ఇష్టాలు ఏంటో తెలియదు ప్రభా, నువ్వేం చేయాలనుకుంటావు తెలియదు ప్రభా, నీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయాలి, అదే చేయి ప్రభా.
నీ చిత్తమే చెప్పండి. అవును కదా. ఇక నుంచి మీరు ఏమనుకోవాలి? నీ చిత్తం ఏమైతే అదే జరిగించు ప్రభా. ఇప్పుడు చెప్పండి, నేను పొట్టివాడిని, నేను ఎవరిని? మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి? ఈ పింగిరెత్తి ఎన్ని ఆలోచనలే, మన నిండా ఆలోచనలు ఉంటాయి, అవునా కదా. ప్రతి మనిషి రోజుకట వందల ఆలోచనలు వస్తూ ఉంటాయండి, వందల ఆలోచనలు. కానీ చివరికి ఎవరి చిత్తం జరగాలి మన పట్ల? దేవుని చిత్తమే జరగాలి. ఒకడు అంటాడట, నేడైనను రేపైనను వేరొక పట్టణం పోయి వ్యాపారం చేసేసి డబ్బు సంపాదించుకుంది మరి కొనువారులారా, రేపేమి జరుగునో. అందుకే దేవుని చిత్తమైతే ఈరోజు ఇలా చేస్తామండి, దేవుని చిత్తమైతే అలా అనుకుంటున్నామండి. ఈ మాట యాడ్ చేయాలండి. ఏ మాట? యాకోబు పత్రికలో అన్నాడు కదా ఈ మాట. చదువుకున్నారు లేదా? మర్చిపోయినట్టున్నారు. చూద్దాం పోయి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామనండి చెప్పుకున్నవారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏర్పాటుకి మీరు కొంతసేపు కనబడి అందరూ మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే బ్రతుకుంటానంటే వచ్చే వారంలో కలుసుకుందామండి, అంతేనా? అంటుంటాం కదా. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారం కలుసుకుందామండి. ప్రభు అనుకూలపరిస్తే మళ్ళీ సంవత్సరం నాడు కలుద్దామండి. ఏమనాలట? మనం పలికే రాబోయే భవిష్యత్తు గురించి పలికేటప్పుడు ఏమనాలట? ప్రభు చిత్తమైతే కలుద్దాం బ్రదర్, ప్రభు చిత్తమైతే ఇలా చేద్దాం బ్రదర్, దేవుని చిత్తమైతే అలా నడుద్దాం బ్రదర్ అన్నిటికీ ఏమన్నారు? అయితే దేవుని చిత్తమే. అందుకే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు, మనం ఏం చేయాలో తెలుసు. నీ చిత్తం నా పట్ల ఏమై ఉందో అదే జరుగునుగాక. చెప్పండి. నీ చిత్తం ఏమై ఉందో నా పట్ల అదే జరుగునుగాక. ఇలా చెప్పాలి. అంటే ఏం పలికారో తెలుసా? అవును నాయన మీ ఇష్టమే సిద్ధించును గాక అని ఒప్పుకున్నారు. అది ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన తండ్రి, ఎంతవరకు కొన్ని సంగతులు మీ చిత్తం ఏమై ఉందో తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తూ ఉండగా మేము లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, కీడులో ఉన్న, మేలును అనుభవించిన, వ్యాధులు, రోగాలు, శ్రమలు అనుకున్నా మీ చిత్తమే ఉంది అని గ్రహించగలిగే మనసు మాకు స్థిరపరచండి నాయనా యేసు ప్రభు. సాధ్యమైతే కింద నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తమే సిద్ధింపచేయి. అయినను నా ఇష్టము కాదు ప్రభా, నీ చిత్తమే జరుగునుగాక. ఎలాగైతే పలికాడో నాయనా, మేము అనుకునేది మంచో చెడో మాకు తెలియదు ప్రభా, కానీ మా పట్ల మీరు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉంటే అదే జరిగించండి తండ్రి. మా ఉద్దేశాలు నాయన ఆకాశాన్ని అంటుతాయి కాబట్టి మేము ఒట్టివారము దేవా, మా పట్ల మీ చిత్తాన్ని మాత్రమే అడుగుతున్నాం. మీకు ఇష్టం వచ్చినట్టు నడిపించండి. మీరు బాధపడమంటే బాధపడినప్పుడు మీ చిత్తం నాయన అనుకునే స్థితిని మాకు దయచేయండి. సంతోషంగా ఉన్నప్పుడు ఇది మీ చిత్తం అని గుర్తించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి. మేలును అనుభవించినప్పుడు దైవ చిత్తం అనుకునే మేము కీడును అనుభవించినప్పుడు కూడా ఇది దైవ చిత్తము అనగలిగే స్థితిని మాకు దయచేయమని ఈ మాటల ద్వారా మా అందరి హృదయాలతో మీరే మాట్లాడారని, మీ చిత్తానుసారమైన బ్రతుకును మాకు అనుగ్రహించమని, మీ చిత్తమే మా మీద సిద్ధించునుగా కానీ మేము పలుకుతూ ఉండగా మీరు జరిగించాలని ఆశిస్తూ నిన్న మాటలు మీ బిడ్డలందరి హృదయాల్లో 30, 60, 100 ఫలింపును దయచేయమని యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.